మా గణపతి రెడ్డి గారు మా స్పెషల్ సెక్రటరీ హరిచంద్ర గారు మేమందరం డిస్కస్ చేసినాం. ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇక్కడ R&B ఆఫీస్లో కానీ ఇతర డిపార్ట్మెంట్ మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫర్స్తో ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ దూరం 4 ఏళ్ళ తర్వాత షిఫ్ట్ అయితే మళ్ళీ వేరే లాంగ్ రూట్ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడనే వేరే డివిజన్లో వేసే విధంగా మీటింగ్ పెట్టుకున్నాం. దాంతోపాటు మీకు తప్పకుండా ఏ సమస్య ఉన్నా సర్వీస్లో ఉన్నవారు సర్వీస్లో రిటైర్ అయినా ఉన్నా వాళ్ళ సలహాలు తీసుకోండి. నా దగ్గరికి ఎప్పుడు ఎనీ టైం 24 అవర్స్ రావచ్చు. మీరెవరు కూడా మినిస్టర్గా నన్ను భావించొద్దు, మీ తోటి ఇంజనీర్గా భావించి మీ సమస్య చెప్పండి. మీకు పాజిటివ్గా మీకు ఆన్సర్ వస్తుంది, పాజిటివ్ మీకు రిప్లై వస్తుంది. రూల్స్ మాట్లాడే కాదు, మనం అకౌంట్స్ గురించి చెప్పాం. అకౌంటబిలిటీగా పనిచేసే ప్రభుత్వం మాది. అకౌంటబిలిటీ అంటే నిజమే కరెక్టే ఇవ్వాలను. మహిళలు 80% మంది గర్ల్స్ ఉన్నారు. ఇంజనీర్స్గా పనిచేస్తున్న హైదరాబాద్లో. రేపు కంపల్సరీ షిఫ్టింగ్ అంటే వాళ్ళు ఆదిలాబాద్కు పోవాలి. ఎవరు చెప్పాలి వాళ్ళకి? నేను ఆల్రెడీ ఆలోచించి మా స్పెషల్ సెక్రటరీ గారికి మా ENC మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పిన ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడదామని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకున్నాం. అందులో కూడా మీ అందరికీ న్యాయం చేస్తామని తెలుసుకుంటూ